మొత్తం సంవత్సరంలో ఇస్తావు ఆ ప్రేమలో వాళ్ళు ఎప్పుడో నీకు చెత్తముడి వేసి పడేసి వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు కుర్చీల బట్టి ఎరగల కొట్టుకొని ఈ అంధకారంలో ఉండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ మధ్యతరగతి ఈ సెంటిమెంట్లకి లొంగిపోవడం దీనికి లొంగిపోవడం వల్లనే ఈరోజు మధ్యతరగతి వాడు ఈ ఎదగలేకపోతున్నాడు. ఈ డబ్బునే ప్రేమిస్తామంటున్నా నేను. డబ్బుని ప్రేమించండి. డబ్బును ప్రేమిస్తే డబ్బు మనకు చెల్లిపోయినా కూడా మనం ఎలా సంపాదించుకోవాలనేది మనకి నేర్పించి వెళ్ళిపోతుంది డబ్బు అనేది. కానీ మనిషిని ప్రేమించకండి దయచేసి. మనుషుల్ని ప్రేమిస్తే వాళ్ళు మోసం చేస్తే మనం తట్టుకోలేము. మనిషిని ఆ ప్రేమని డబ్బు మీద పెట్టండి. డబ్బుని ప్రేమించండి. ఖచ్చితంగా ఆ డబ్బు మనం ఏదైనా ఏదో పని చేస్తేనే మన నుంచి వెళ్ళిపోతే డబ్బు తప్ప, లేకపోతే మన డబ్బు మనం వదిలిపెట్టిపోదు. అది వెళ్ళిపోయినా కూడా మనకి ఖచ్చితంగా మనకు ఒక మార్గం చూపించే వెళ్ళిపోతే డబ్బు, మనకు ఒక మార్గం మంచి మార్గాన్ని చూసే వెళ్ళిపోతుంది. అందుకే డబ్బునే ప్రేమిస్తాము. డబ్బుతోటి మనం డబ్బు కోసం ఇంతమంది ఇలా కలుసుకున్నాం కాబట్టి డబ్బు అనే గోల్ పెట్టుకొని డబ్బు కోసమే మనం పనిచేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఈ ఎన్ని అమ్మాలి 1000 అమ్మాలి అని పెట్టుకున్నామో ఆ 1000 అమ్మాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దాని మీద మనం ఖచ్చితమైన ఒక అది పెట్టుకోవాలి. ఎందుకంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. మనిషి ఇప్పుడు రేపు పొద్దున మనం మార్కెట్లో మనం ఒక సార్లు 1000 పెట్టిందంటే ఇంతగా మనం కూర్చొని మీటింగ్ అంటే కాదు. మీటింగ్ వెళ్ళిపోతే మనం 1000 ప్లాట్లు అమ్మాలంటే మామూలు విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్లాట్ అమ్మాలంటే మామూలు విషయం కాదు. అంటే మనని మనం తీర్చిదిద్దుకోవాలి. మనం కొన్ని త్యాగాలు చేసుకోవాలి. మనం మారాలి. మన నుంచి మార్పు రావాలి. మనం ఇంతకుముందు ఏదైతే మనం ఏమి ఉన్నాయో అవన్నీ ఉన్నాయో వాటిని అన్నీ మార్చుకొని ఈరోజు మార్కెట్లో వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు మారాలి. ఫస్ట్ మనిషి అనేవాడు మనం మారండి. ఫస్ట్ మారాలి. మారి మైండ్ సెట్ మారాలి. తర్వాత ఏదైతే ఫీల్డ్ ఎన్నుకున్నావో ఈ ఫీల్డ్ ఎన్నుకున్నావో ఇక్కడ ఆ ఫీల్డ్తో పాటు ఒక గురువును కూడా ఎన్నుకో. ఈ స్థానంలో ఒక గురువును కూడా మీరు ఎన్నుకోవాలి. మీకోసం చూసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకోటి మీరు మీ గోల్ అనేది ఖచ్చితమైన క్లారిటీగా ఉండాలి. గోల్ అనేది ఏదో ఇప్పుడు అనుకున్న గోల్ మనకి పొద్దున మార్చులో పోతుంటాం. మనకున్న అలవాటు అది ఖచ్చితంగా గోల్ పెట్టుకొని ఆ గోల్ మారకుండా ఆ గోల్ ఉంటే ఖచ్చితంగా మనం పనిచేస్తామని చెప్తున్నాం. ఒక 10 నెలలు మాయమైపోండి. ఒక 10 months మాయమైపోండి. ఎవరికి కనిపించకండి దయచేసి. ముఖమాటలు కూడా ఎవరికి మీ సమయాన్ని ఇవ్వకండి. ఒక 10 నెలలు మీ గోల్ కోసం మీరు పనిచేయాలంటే ఇది ఖచ్చితంగా అవసరం లేదు. స్ట్రాంగ్ మైండ్ సెట్ తీసుకోండి. స్ట్రాంగ్ మైండ్ సెట్ కంపల్సరీ ఉండాలి. అవమానాలు లేకుండా ఎవరు సక్సెస్ కాలేండి. ఖచ్చితంగా అందరం అవమానాల నుంచి వచ్చిన వాళ్ళే. ఆ అవమానాలను కూడా మనం పాఠాలుగా పెట్టుకొని మనం ముందుకెళ్ళాలని క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఈలో క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా అవసరం అని చెప్తున్నాను. బాధ్యత తీసుకోవాలి. బాధ్యత అనేది ఎంత గొప్పదంటే ప్రేమ కంటే ఎంతో గొప్పదండి బాధ్యత. ప్రేమ అనేది అవతల వాళ్ళతో పంచుకునేది ప్రేమ. బాధ్యత అనేది అవతలి వాళ్ళు మనకి ప్రేమని పంచకపోయినా, వాళ్ళు ద్వేషించినా, వాళ్ళు ఏం చేసినా ఖచ్చితంగా వాళ్ళ కోసం మనం బాధ్యత వహించాలి. వాళ్ళ కోసం మనం చేయాలి. మన ఫ్యామిలీ అయినా కానీ ఏదైనా కానీ పండితి కోసం అయినా కానీ దీనికోసమైనా కానీ మన బాధ్యత వహిస్తే ఆ బాధ్యత కోసం ఖచ్చితంగా మనం పనిచేయాలి. ఆ బాధ్యతని హార్ట్ఫుల్గా తీసుకోండి. ఖచ్చితంగా మీకు నిత్య విద్యార్థుల్లో ఉండండి. ప్రతిరోజు విద్యార్థులే. నిత్య విద్యార్థులు మనకి ఏమి తెలియదు. జీరో. మనం 100% చెప్తున్నాం. ఇప్పటికీ జీరో. సార్ ఈ ఏజ్లో కూడా సార్ నేర్చుకుంటున్నాను. ఈ ఏజ్లో కూడా వీళ్ళంతా నేర్చుకుంటున్నాం. మనం వీళ్ళ దగ్గర నేను చాలా తక్కువ. వీళ్ళంతా చాలా గొప్పలు ఇక్కడ కూర్చున్నంత పెద్ద మనసు. అంటే మనం నిత్య విద్యార్థులు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. మనం నాలెడ్జ్ నేర్చుకుంటూనే ఉండాలి ఎప్పుడు నిత్యం. దేనితోని ఎక్కువ అనుబంధం అనేది పెంచుకోకండి. దేనితో బంధాలు పెంచుకోకండి. ఆ బంధాలు పెంచుకోవడం వల్ల దానివల్ల మనము కొద్దిగా ఇక ఆ బంధాలు దూరమైతే ఎంత ఉంటుందో కొన్ని బంధాలు పెంచుకోకండి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే ఈ డబ్బుని పొదుపు చేయడం నేర్చుకోండి. ఫస్ట్ ఇవన్నీ కావాలంటే పొదుపు చేయండి. డబ్బుని మనం వచ్చినట్టే మనం మొత్తం చేసుకుని తర్వాత డబ్బు కోసం పెట్టుకున్నాం. ఎన్ని ప్రాబ్లమ్స్లో ప్రతి ఒక్కరి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చినామే. మనం ఇప్పటికైనా ఈ డబ్బుని మనం పొదుపు చేసుకోవడం నేర్చుకున్నాం. తర్వాత ఇంకో విషయము, మనము అమ్మా నాన్నని మనం ఎంచుకోలేదు. కానీ మనం మనకి ఒక మంచి ఫ్రెండ్ని ఎంచుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీ ఫ్రెండ్ని, మీ భవిష్యత్తుని మీరు ఎన్నుకోండి. అప్పుడే మనము పైకి వస్తాం ఖచ్చితంగా.
ఇవన్నీ క్వాలిటీలు ఖచ్చితంగా ఉంటే మనం ఈ సార్లు ఎవరైతే ఇప్పుడు ఏ సార్ చెప్పిండో ఆ సార్ చెప్పిండో ఇదంతా చెప్పినవన్నీ జరగాలంటే ఇది నేను చెప్పినవన్నీ ఖచ్చితంగా క్లారిటీగా మనం పాటించగలిగితే ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. ఎందుకంటే మనం నిజమే చెప్తున్నా, ఒక డబ్బుల్లోడు కుక్కని మాత్రమే ప్రేమిస్తాడు. ఆ కుక్క తప్ప వానికి ఏదే ప్రపంచం లేదు. వానికి లేరా చుట్టాలు, వానికి లేరా బంధువులు, వానికి లేరా అన్నదమ్ములు, వానికి లేరా అందరూ ఉన్నారు. కానీ వాడు కుక్కకి తప్ప ఎవరిని దగ్గరికి రానియడు. ఆ కుక్కని సర్వస్వం దానికైతే బంగారు కొలిసేస్తాడు, కడుపులో వండబెడతాడు, దాన్ని ఎందుకు చేస్తాడు. ఎందుకు వాడిని మనం తిట్టుకుంటాం. కానీ వాడు అనుభవించింది ఇవన్నీ, ఈ చుట్టాలని పట్టాలని అన్నీ అనుభవించి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వదిలేసి వాడు కుక్కని మాత్రమే ప్రేమిస్తున్నట్టే వాడు ఖచ్చితంగా ఇవన్నీ అనుభవించుకోడు. అంటే వాడిని మనం తిట్టుకోవడం అవసరం లేదు. వాడు కుక్కని ప్రేమిస్తున్నట్టే అది విశ్వాసం. ఆ కుక్కని ఎంత విశ్వాసంతో ఉందంటే వాడికి ఏదైనా జరిగితే క్షణంలో అవసరమైతే ఎవ్వరూ లేకపోయినా వారికి హార్ట్ అటాక్ వచ్చి అడ్డం పడితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికైనా పోయి డాక్టర్ తీసుకుని వస్తుంది. అంత విశ్వాసంతో ఉంటుంది. మనిషి విశ్వాసం లేదండి. మనిషి అనేవాడు మనిషి ఎట్లా ఉందంటే అవసరానికి వాడేసుకుంటున్నారు, అవసరం తీరాక వాడు ఎవడు అంటున్నారు. అవసరం అంటే మ్యాక్సిమం